హడావిడిలో రాలేదేమో కానీ కౌంటరు. సినిమా నటి అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలైనటువంటి విజయశాంతి దగ్గరికి వెళ్ళి భగవత భిక్షాందేహి అని అడుక్కుని కాంగ్రెస్ లోకి తెచ్చుకుని ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చి రేపు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఏం నాయకులు కొరత అయ్యారా? సినిమా నటి నేనే కదా తీసుకొచ్చుకుని పెట్టుకుంది. ఎక్కడో అసలు ఆంధ్ర నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యి అక్కడెక్కడో రాజకీయాల్లో ఉండిపోయి అసలు రాజకీయం అంటే ఏంటో తెలియనటువంటి అజారుద్దీన్ని పట్టుకొచ్చి ప్రదేశ్లో గెలిచినోని తీసుకొచ్చి తెలంగాణలో పోనీ ఏ రోజున ఆయన జై తెలంగాణ అని నినాదం చేశాడా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు అజారుద్దీన్. ఆయన్ని పట్టుకొచ్చి ఏకంగా మంత్రి పదవి ఇచ్చేశారు అర్జెంటుగా ఎలక్షన్స్ ముందు. అప్పుడు మరి భౌత భిక్షాందేహి అని అజారుద్దీన్ ముందు చేతులు జోడించావంటే, మత ప్రాతిపదికను జోడించావంటే, చివరికి ఎంఐఎంని పోటీలో లేకుండా ఆపిచ్చి ఉత్తరప్రదేశ్లోనేమో పోటీనా, మహారాష్ట్రలోనేమో పోటీనా, ఇక్కడేమో పోటీ లేదా? అక్కడ ఎవరు అడుక్కు తిన్నట్టు? అలాగే మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో గెలిపిచ్చే దమ్ము లేక, ఒక నాయకుడు లేక, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని బతిన్లాడుకుని తెచ్చుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి అయినా ఓడిపోతే మళ్ళీ అధ్యక్షుడిగా ఇచ్చి ఆ తర్వాత గెలిస్తే అప్పుడు సీఎం పదవి కూడా ఇచ్చుకుని ఏం దిక్కుందని భౌత భిక్షాందేహం తెచ్చుకుని